హాయ్ అండి. ఈరోజు గుమ్మడికాయ వడియాలు పెట్టుకోవడం చూద్దాము. గుమ్మడికాయ ఇప్పుడిప్పుడు 3 నెలలు అవుతుంది కదా, నేను ఆ వీడియో పెట్టి అప్పుడు తెచ్చిన గుమ్మడికాయ పాడవదండి ఎన్ని రోజులు ఉన్నా సరే. బూడిద గుమ్మడికాయ శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుని చిన్న చిన్నగా ముక్కలు, కొన్ని పెద్దవి కూడా కట్ చేశాను. ఏది ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఈ ముక్కలు కొయ్యడానికి చాలా టైం పట్టిందండి. సన్నగా కోసుకోవాలి. అందులో ఉప్పు కలిపాను నేను. ఉప్పు కలిపి ఏటికవి చక్కగా మూటల్లా కట్టి రెండింటిని జాయింట్ చేసి గిన్నెలో పెట్టుకుంటున్నాను. ఇవి నైట్ పూట కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా ఉంచేస్తే ఆ ఉప్పు వేయడం వల్ల వాటర్ అంతా బాగా వచ్చేస్తుందండి. తెల్లారి వరకు చూసుకున్నాం. తెల్లారని ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసేసుకున్నాను. మనం మినపప్పు నానబెట్టుకోవాలండి. ఇవి కోసిన తర్వాత మినపప్పు ఏం లేదు, గారెల పిండిలాగా గట్టిగా పెట్టేసుకుంటే సరిపోతుంది మెత్తగా. నేను ఈ మొత్తానికి ఒక 1/2 కేజీ తీసుకున్నాను. అందులో 1/4 కేజీ ఏమో సన్న ముక్కల్లో వేసాను, 1/4 కేజీ ఏమో పెద్ద ముక్కలు కోసి పెట్టాను కదా, ఆ ముక్కలను కూడా మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తాను, అది చూడండి. ఇందులో కూడా సగం కలిపేసాను కదా, ఇలాగ మొత్తం ముక్కలకు పట్టేలా ఉంచి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మెత్తగా నేను గుజ్జులా పట్టానండి దాన్ని. చూడండి, ఇది గింజలతో సహా వేసాను ఇలా మెత్తగా. ఇంకేం వేయవసరం, మనం కొద్దిగా ఉప్పు వేసుకొని పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసాను అంతే. సాల్ట్ ఎలాగో మనం మినపప్పులో వేసాం కదా, ఇప్పుడు వాటిని మనం ఎలాగా మినప వడియాలు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. ఇది ఓన్లీ గుజ్జుగా పెట్టింది మాత్రమే ఇలా పెడుతున్నాను. ఇప్పుడు అదే పెట్టేసాను. ఇప్పుడు ముక్కలుగా చేసింది చూద్దాం. ఈ ముక్కలకి బాగా మినప్పు పట్టింది కదండి పిండి, దాన్ని ఇదిగోండి ఇలాగ గారెలా వేసుకుంటాం సేమ్ అంతే. కొద్దిగా చిన్న చిన్నగా వెడల్పుగా వేసుకోవాలి, ముక్క విడిపోకుండా. దీనికి ఎక్కువ మినప్పిండి కూడా పట్టదండి. ముక్కల్ని పట్టించడానికి మాత్రమే మనం మినప్పిండి తీసుకోవాలి. కరకరలాడుతూ భలే ఉంటాయి ఇవి. నాకు గుమ్మడి వడియాలు ఇలా పెట్టుకోవడం ఇష్టము. చూడండి, రెడీ అయిపోయినాయి వడియాలు. వేపుకోవడం ఇంకోసారి